ఈ మధ్య జరుగుతున్నటువంటి అంతర్జాతీయ పరిణామాలు చూస్తుంటే, రష్యా, చైనా దేశాన్ని నమ్ముకున్న దేశాల్లో నట్టేట మునిగినట్టేనా అన్న భావన కలుగుతున్నది. ఒక 3 ఇన్సిడెంట్స్ మీకు తెలియజేస్తాను. అందులో మొట్టమొదటిది సిరియా. సిరియాని బాషర్ అల్ అసాద్ అన్న రూలరు పరిపాలించాడు. 2024 నవంబర్‌లో తిరుగుబాటు జరిగితే రష్యా ఆయన్ని కాపాడలేకపోయింది. ఆ ప్రభుత్వాన్ని కాపాడలేకపోయింది. అట్‌లీస్ట్ ఆయన ప్రాణాన్ని కొద్దిగా రక్షించగలిగింది. ఆయన మాస్కోకి పారిపోవటం జరిగింది. ఆయన ఫ్యామిలీ మాస్కోకి పారిపోవడం జరిగింది. రష్యా తిరుగుబాటునేమి అణచలేకపోయింది. ఆ యొక్క అసాద్ కూడా అంతగా హెల్ప్ ఏమీ చేయలేదు. రెండోది వెనిజులా. వెనిజులా ప్రెసిడెంట్ జనవరి 3వ తారీఖున ప్రెసిడెంట్ నికోలస్ మదురోని ఆయన భార్యని అమెరికా యొక్క సైన్యాలు ఆ యొక్క దేశంలోకి ప్రవేశించి ఆ యొక్క దేశాధ్యక్షుడిని నికోలస్ మదురోని ఆయన భార్యను బందీలుగా అమెరికాకు పట్టుకెళ్ళడం జరిగింది. ఈ నికోలస్ మదురో రష్యాకి, చైనాకి చాలా అనుకూలమైన వైఖరి ఉన్నవాడు. ఒక కమ్యూనిస్టు నేతగా కూడా మనం భావించవచ్చు. ఆ రోజు కూడా రష్యా కానీ, చైనా కానీ ఆయన్ని ఆ యొక్క కిడ్నాప్ అవ్వకుండా ఆ యొక్క అమెరికన్ బలగాల్ని నివారించలేకపోయినాయి. మూడవది ఫిబ్రవరి 28వ తారీఖున అయతుల్లా ఖొమైనీ ఇరాన్కి సుప్రీం లీడర్ అయినటువంటి అయతుల్లా ఖొమైనీ మీద ఇజ్రాయెల్, అమెరికా దాడి చేసి ఆ యొక్క సుప్రీం లీడర్ని చంపడం జరిగింది కూడా. సుప్రీం లీడర్ని ఈ యొక్క రష్యా, చైనా దేశాలు ఏమాత్రము కాపాడలేకపోయినాయి. అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గత 2 నెలలుగా చెప్తున్నాడు, నేను ఇరాన్ మీదకి దాడి చేస్తానని చెప్తున్నాడు. అలాగే వాళ్ళ వార్షిప్స్ని అన్నిటిని కూడా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని చుట్టూ మోహరించాడు. అయినా కూడా రష్యా కానీ, చైనా కానీ అయతుల్లా ఖొమైనీకి సాయంగా ఆయన ఆసన్న సమయంలో ఆపత్కాల సమయంలో ఆయనకి దగ్గరగా ఉండి ఆయన కాపాడలేకపోయారు. ఆయన చనిపోవడం కూడా జరిగింది. ఈ 3 సంఘటనలు చూస్తుంటే నాకు ఈ యొక్క రష్యా, చైనాల్ని నమ్ముకుంటే నట్టేటి మునిగినట్టేనా అన్న భావన కూడా కలుగుతున్నది. కూడా చేయలేదు. రష్యా, చైనాలు ఎందుకు ఈ పరిస్థితులు ఉన్నాయని ఒకసారి మనం ఆలోచిస్తే, రష్యా గురించి ఒకసారి మొట్టమొదటి ఆలోచిస్తే, రష్యా సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తర్వాత రష్యా యొక్క పతనము మొదలైంది. అలా స్లోగా పతనమవుతున్నది. ఈ మధ్య కాలంలో రష్యా, యుక్రెయిన్ వార్ గత 4 సంవత్సరాలుగా ఉండటం వల్ల రష్యా విపరీతమైన నష్టాలను అనుభవించింది. వాళ్ళ ఎన్నో ట్యాంకర్లు వాళ్ళకు పోయినాయి. అలాగే ఆర్మీ జనరల్స్, సోల్జర్స్ చాలామంది వచ్చి అల్టిమేట్గా ఒక మెర్సనరీస్ని పెట్టుకొని యుద్ధం చేయవలసిన పరిస్థితికి వచ్చింది రష్యా. సో రష్యాగా మనకి ఆపత్కాలంలో లేకపోతే ఆసన్న సమయంలో మనకి ఉపయోగపడుతుంది, మన దండుగా ఉంటుందా అనుకోవటము ఒక విధంగా మిస్టేక్ ఏమో నుండి కనిపిస్తుంది. చైనా విషయానికి వస్తే చైనా పూర్తిగా ఒక వడ్డీ వ్యాపారస్తులే కనబడుతున్నాడు అనమాట. చైనా దేశం ఇప్పుడు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ తోటి అంటే ఆ యొక్క దేశాల్లో రోడ్లు, బ్రిడ్జిలు అవి నిర్మిస్తా అని చెప్పి ఆ దేశాలని ఒక డెట్ ట్రాప్లోకి ఆ దేశాలని పడేస్తున్నాయి అన్నమాట. ఆఫ్రికాలోను, లాటిన్ అమెరికాలోను కూడా చాలా దేశాలు ఈ యొక్క చైనా యొక్క డెట్ ట్రాప్లో పడిపోయినాయి. కాబట్టి పూర్తిగా చైనా కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నా కూడా వడ్డీ వ్యాపారస్తులుగా చైనా తయారవుతున్నా తప్ప ఆ యొక్క కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న దేశాలను కానీ వాళ్ళని కానీ మెయిన్గా ఎమర్జెన్సీ టైంలో కానీ వాళ్ళు డిఫికల్ట్ సర్కమ్స్టెన్సెస్ ఉన్నప్పుడు కానీ ఆ దేశాధినేతల్ని కానీ ఆ దేశాన్ని కూడా ఏమాత్రం రక్షించలేకపోయింది.